అన్న థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఒక ముచ్చట సత్యనారాయణ గారు అంటే కొన్ని ఖాళీ తెలంగాణే కాకుండా అన్ని ఇష్యూస్ మీద స్పందించిండ్రు. అందులో ఒక వానదేవుడు పాట ఉంటుంది, ఒక చిన్న పాట, మా గంగా నోట్ల అది దాన్ని జానపదం చేసేసిండ్రు. యాక్చువల్గా తన పాడినది గంగని రమ్మని వేదిక మీకు రావాల్సి కోరుతున్నా. ఏ దిక్కు నున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన వరిసేలు గొయ్యాలే వానదేముడా, వరస మెదలు వెయ్యాలే వానదేముడా. ఇది తన గాత్రంలో వచ్చింది, కానీ దీన్ని వీళ్ళు మొత్తం జానపదం దాంట్లో రూపంగా చేసిరు. అది నేను వినలే అసలు, అది వాడు మనసు కోరుతున్నాను. వాడిగా హలో, ముందుగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముచ్చర్ల సత్యన్న 93వ జయంతి ఉత్సవాలకు వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి కళాభివందన తెలియజేస్తున్నా. జోహార్ ముచ్చర్ల సత్యన్న. నేను లాస్ట్ ఇయర్ అన్న చెప్పినట్టు బుక్లో ఈ పాట పాడరా చెల్లి అంటే నేను తీసుకొని పాడడం జరిగింది. కానీ అప్పటిదప్పుడే కొంచెం మేము అన్న పాడినట్టు కాకుండా మేము కొంచెం ట్యూన్ మార్చుకొని దాన్ని పాట పాడడం జరిగింది. నిన్న నేను రీల్ కోసం అని ఒక పల్లవి చరణం పాడిన, నిజంగా చాలా బాగుంటాయి. అప్పుడు వర్షాలు పడకపోతే ఊళ్ళల్లో కప్పతల్లి ఆట ఆడుకునే వాళ్ళం కదా, మీ అందరికీ తెలుసు కావచ్చు, అందరికీ తెలుసు కదా. కప్పతల్లి ఆట ఆడినప్పుడు వర్షాలు రాకపోతే వానదేవుడి మీద రాసిన పాటనంట అన్న పృథ్వన్న చెప్పిండు. అప్పుడు ఏ దిక్కునున్నవ వానదేవుడా, మా దిక్కు రావయ్య వానదేవుడా,